కేరళ అప్డేట్ తీసుకుందాం. కేరళలో పరిస్థితి ఎల్డీఎఫ్ యూడీఎఫ్ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా యూడీఎఫ్ వైపే మొగ్గు చూపాయి. సో ఈసారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? విజయన్ మరొకసారి సీఎం అవ్వబోతున్నారా లేకపోతే ఈసారి వెనకంజలో ఉండబోతున్నారా? పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయ్యేసరికి లీడ్స్ ఏ విధంగా ఉన్నాయి? పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం లీడ్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయి కేరళలో? ఎస్ నళిని, కేరళకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దాని మీద ఇప్పటికే కేరళ వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠమైనటువంటి చర్చ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పినరయ్ విజయన్ మరోసారి అవకాశం దక్కించుకుంటాడా లేదంటే కాంగ్రెస్ హస్తగతం చేసుకోబోతుందా అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి ట్రెండ్స్ కనుక పరిశీలిస్తే లీడ్ లో యూడీఎఫ్ఏ ఉంది. సో ఏ విధంగానైతే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మొత్తం కూడా లీడ్ చేస్తుంది కాంగ్రెస్. సో దానికి అనుగుణంగా ఇప్పటికే యూడీఎఫ్ దాదాపు 61 స్థానాల్లో లీడ్లో ఉంటే ఎల్డీఎఫ్ అంటే పినరయ్ విజయన్ సిపిఎం లీడ్ చేస్తున్నటువంటి ఎల్డీఎఫ్ మాత్రం 24 స్థానాల్లో మాత్రమే లీడ్ చేస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ 11 స్థానాల్లో లీడ్ చేస్తుంది. గతంలో కంటే ఈసారి బీజేపీ మెరుగైనటువంటి స్థానాలను దక్కించుకునేటువంటి అవకాశం కేరళలో కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మొత్తం 140 నియోజకవర్గాలు, ఇందులో 71 మ్యాజిక్ ఫిగర్ గా కనిపిస్తుంది. 71 స్థానాలను దక్కించుకునేటటువంటి పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా. సో దానికి సంబంధించి ఇప్పటికే యూడీఎఫ్ అయితే పూర్తి స్థాయిలో ఆశాజనకంగా కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే కేరళలో ఎప్పుడు కూడా ప్రభుత్వం మారుతూ వస్తూ ఉంటుంది. ప్రతి టర్మ్ లో కూడా కొత్త వాళ్లకు అవకాశం ఇస్తూ ఉంటారు. కానీ గతసారి మాత్రం అంటే 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో 99 సీట్లతో పినరయ్ విజయన్ మరోసారి అధికారంలోకి వచ్చారు. కేరళ చరిత్రలోనే రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి ఎల్డీఎఫ్ ఈసారి కంటిన్యూ అవుతుందా లేదంటే యాంటీ ఇన్కంబెన్సీ ఏమైనా ప్రభావం చూపుతుందనే దాని మీద ప్రత్యేకంగా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే లీడ్ లో యూడీఎఫ్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో యూడీఎఫ్ లో కూడా పెద్ద ఎత్తున ఒక సంతోషకరమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఏ విధంగానైతే కాంగ్రెస్ పుంజుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, దాంతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అందులో భాగంగా ఈసారి కేరళను టార్గెట్ చేసుకున్నారు. కేరళలో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతో యూడీఎఫ్ కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పూర్తి స్థాయిలో అందుకోసం చేయాల్సినటువంటి కసరత్తు కూడా చేసింది. ప్రత్యేకంగా పక్కనే ఉన్నటువంటి పొరుగు రాష్ట్రాలుగా ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు, దాంతోపాటు సౌత్ లో ఉన్నటువంటి తెలంగాణ, ఈ రాష్ట్రాల్లో ఏ విధంగానైతే కాంగ్రెస్ అందిస్తున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి సంక్షేమ ఫలితాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా కేరళలో అమలు చేస్తామంటూ యూడీఎఫ్ లీడ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం చేశారు. దాంతోపాటు కర్ణాటకకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు ఏ విధంగానైతే ఎల్డీఎఫ్ సైతం గత 10 ఏళ్లుగా చేసుకుంటూ వస్తున్నటువంటి అభివృద్ధి అంశాలు కావచ్చు, కరోనా సమయంలో వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా చెప్తూ వచ్చినప్పటికీ కూడా పినరయ్ విజయన్ విషయంలో పూర్తి స్థాయి వ్యతిరేకత లేకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి కొన్ని అంశాలు మాత్రం కీలకంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేరళకు సంబంధించి ముఖ్యంగా కోస్టల్ ప్రాంతం, మరోవైపు ప్లాంటేషన్ కి సంబంధించి అంటే ఏదైతే తోటలు ఉన్నాయో తేయాకు తోటలు కావచ్చు, మరికొన్ని పంటలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికప్పుడు వరదలతో సతమతమైనటువంటి సందర్భాలు కూడా కనిపించాయి. వీటన్నిటిని లీడ్ చేయడంలో కొంత మెరుగ్గా కనిపించినప్పటికీ కూడా మరింత కీలకమైనటువంటి నిర్ణయాలు అవసరమైనటువంటి ఆలోచన కూడా ప్రజల్లో కనిపించింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం అయితే యూడీఎఫ్ లీడ్ చేస్తుంది. పినరయ్ విజయన్ ఒకవైపు ముందంజలో ఉన్నప్పటికీ కూడా మిగతా చాలా మంది ఎల్డీఎఫ్ నాయకులు మాత్రం వెనుకంజలో కనిపిస్తున్నారు. సో ఫైనల్ గా 1-2 రౌండ్ల తర్వాత ఈవీఎం లెక్కింపుకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. యూడీఎఫ్ఏ ముందంజలోనైతే ప్రస్తుతానికి కొనసాగుతుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.